డియర్ స్టూడెంట్స్, టైప్ 2లో మనం మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి? టైప్ 2లో మీకు రెండు కండిషన్లు నేను చెప్తాను. ద కండిషన్ నెంబర్ 1, 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ సేమ్గా ఉండాలి. 10th ప్లేస్లో ఉన్న డిజిట్స్ సేమ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ యొక్క సమ్ 10 అవ్వాలి. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ సేమ్గా ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ సమ్ వచ్చేసి 10 అయితే మనం ఏ విధంగా మల్టిప్లికేషన్ చేస్తామో చూద్దాం. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి నంబర్స్ అన్నీ కూడా చూడండి. 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. యూనిట్స్ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ యొక్క సమ్ ఏమైంది? 10 అయింది. చూడండి, 4 + 6 ఏమైంది? 10 కదా. సో ఇటువంటి నంబర్స్కి మనం మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తామంటే 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్కి నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే 2 తర్వాత వచ్చే నెంబర్ ఉంటుందిగా, ఆ 2 తర్వాత వచ్చే నెంబర్ని మల్టిప్లై చేసి రాసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి రెండు డిజిట్స్ని మల్టిప్లై చేసి దీని పక్కలో ఇలా రాసుకుంటాం అన్నమాట. సో 24 × 26 యొక్క వాల్యూ ఏమైందంటే 624. 2 3 = 6, 4 6 = 24. ఓకే, నెక్స్ట్ చూడండి, 3 4 = 12, 4 6 = 24. నెక్స్ట్ 6 7 = 42, 1 9 = 9 కదా. సో 9ని 09గా రాసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు సింగిల్ డిజిట్కి వస్తే దానికి ముందు 0 పెట్టుకొని రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, 4 5 = 20, 7 3 = 21, 5 6 = 30, 6 4 = 24, 7 8 = 56, 1 9 = 9, 7 8 = 56, 5 5 = 25, 6 7 = 42, 6 4 = 24, 9 10 = 90, 3 7 = 21. సో ఈ విధంగా టైప్ 2లో ఉన్నటువంటి ఏవేని మల్టిప్లికేషన్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, మల్టిప్లికేషన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ చేయండి. 10th ప్లేస్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ సేమ్గా ఉండి యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ యొక్క సమ్ 10 అయితే మీరు ఈ విధంగా డైరెక్ట్గా చేయగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ ద టైప్ 2.